చందుర్తి మండలంలో పంట పొలాలకు సకాలంలో కాలువ ద్వారా నీటిని విడుదల చేసి చెరువులు నీటితో నింపాలని చందుర్తి తహసీల్దార్కు నర్సింగాపూర్ రైతులు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా నర్సింగాపూర్ రైతులు మాట్లాడుతూ గ్రామంలో ఎల్లంపల్లి కాలువ ద్వారా గ్రావిటీ కెనాల్ ఉందని ఈ కెనాల్ ద్వారా ఉన్న చెరువులు నింపి రైతులను ఆదుకోవాలని కోరారు. ఇప్పటి నుండి ఎండాకాలం అయిపోయే లోపల కాలువలో కానీ అలాగే చెరువులు పూర్తి స్థాయిలో నింపినట్లయితే రైతులకు పండించిన పంట చేతికి రావడం జరుగుతుందన్నారు. అధికారులతో మాట్లాడి త్వరగా కాలువలో నీటితో నింపాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెరిక గంగరాజు, కుంట పరశురాములు, ఉప్పుల అంజయ్య, ముప్పిడి సత్తయ్య, చింతకుంట శ్రీనివాస్, కట్టరాజు, కొలకాని నరేష్ తదితరులు పాల్గొన్నారు. పాదునగర్ మీదుగా నర్సింగాపూర్కు ఇటు వాటర్ వస్తాయి సార్. కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్ ద్వారా వాటర్ నర్సింగాపూర్ చెరువు కానీ లేకపోతే చందుర్తి మండల్ నర్సింగాపూర్ చందుర్తి మండల్ మొత్తం గ్రామ ప్రజలకు మాకు వాటర్ కావాలని వెల్లంపల్లి వాటర్ కావాలని మేము మన ఎంఆర్ఓకు దరఖాస్తు ఈరోజు జరగడం జరిగింది. మాకు అతి తొందరలో నీళ్లు కావాలని మేము కోరుతున్నాం. నర్సింగాపూర్ చందుర్తి మండల్ రైతులందరూ కోరుతున్నాం. అవురు ఇవి ముందు ఆయన రైతులు అప్పుడు ఎండిపోయినది అప్పుడు ఆ ప్రభుత్వాలు ఎండిపోయినప్పుడు మేము రోడ్డు ఎక్కడం జరిగింది. ఇప్పుడు ఈ రోడ్ ఎక్కకుండా మాకు రైతులకు నీళ్లు కావాలని ఎంఆర్ఓకి దరఖాస్తు జరిగింది. స్థానిక ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఎల్లంపల్లి నుండి గ్రావిటీ ద్వారా ఫాజుల్ నగర్ అలాగే నర్సింగాపూర్ మల్లెలకు వాటర్ తొందరగా ఇప్పుడు విడిచిపెట్టాలని రైతులను సకాలంలో ఆదుకోవాలని మేము స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇలాగే 2 నెల 3 నెలలు వచ్చిందంటే నీటి ఎద్దడి సమస్య ఈ ప్రాంతానికి ఉన్నది. ముఖ్యంగా ఈ మండలంలోని నర్సింగాపూర్ కావచ్చు, ఇంకా మిగతా ఊర్లే కావచ్చు, ఈ మనం పంట అనేది చేతికి వచ్చే టైంకి అంటే ఒక గింజ అనేది తాలూకు వచ్చే టైంకి నీళ్ళు అనేది లేకపోవడం వల్ల ఆ గింజ ఎండిపోయి రైతుకు ఆరుగాల కష్టం పండించిన రైతుకు ఏమవుతుందంటే పంట చేతికి రాక నష్టపోవడం జరుగుతుంది. కావున ఈ ఉన్న ప్రభుత్వం తొందరలో అంటే మనకు 2 నెలలు స్టార్ట్ అయిందంటే ఇప్పుడు వాటర్ ఇస్తే 3 నెలల 4 నెలల పంట చేతికి వస్తుంది. కాబట్టి ఈ 2-3 నెలలు కీలకమైన దశ. ఈ 2-3 నెలల్లో వాటర్ ఇస్తే మనకు సకాలంలో పంటకు నీరుంది ఆ పంట చేతికి రావడం జరుగుతుంది. గతంలో ఉన్న ప్రభుత్వాలు సకాలంలో నీరేక కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు మేము ధర్నా చేస్తే నీళ్లు రాని పరిస్థితి ఉండే. కానీ అలాంటి పరిస్థితి రావద్దని ఇప్పుడు స్థానిక నాయకులందరికీ తెలుసు. నీళ్ళు అంటే ఏంటిది సమస్య ఏందని మనకు తెలుసు. అంటే మేము ఏం చేసినామంటే ఒక స్థానిక ఎంఆర్ఓ గారి ద్వారా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఎందుకు ఇస్తున్నామంటే అధికారులే కానీ లేకపోతే ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎవరు కానీ కొంచెం చూసుకొని ఇస్తే తొందర ఇస్తారు కావని చెప్పి ఒక హోప్ తోటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కావున అందరూ స్థానిక నాయకులే కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే గారే కావచ్చు, సంబంధించి ఇరిగేషన్ అధికారులే కావచ్చు, దీని గురించి తొందరగా చర్య తీసుకొని నర్సింగాపూర్ గ్రామ చెరువే కాకుండా మండలంలో ఉన్న మిగతా చెరువులను కూడా త్వరగా నింపాలని చెప్పి పూర్తి స్థాయిలో నింపాలని చెప్పి కోరుచున్నాము. అలాగే ఈ కాలువ ద్వారా ఇచ్చి ఒక 1 వీక్ ఒకసారి ఇచ్చి 10 డేస్కి ఒకసారి ఇచ్చి ఇట్లా ఇవ్వడం కాదు, కంటిన్యూగా ఉన్న చెరువులను పూర్తి స్థాయిలో నింపినట్టయితే ఒక కొన్ని రోజులు కంటిన్యూగా వాటర్ వస్తాయి. కాబట్టి ఆ వాటర్ ద్వారా ఆ కింద గ్రౌండ్ వాటర్ పెరిగి బాయిలో వాటర్ వచ్చి ఆటోమేటిక్గా మనకు నీళ్ళు అనేవి ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం పూర్తి ఈ స్థాయిలో ఈ సంవత్సరం అయితే ఒక్కసారి కూడా వాటర్ రాలేవు, రాని సందర్భం ఉంది. కాబట్టి ఇకనైనా త్వరగా వాటరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి మా నర్సింగాపూర్ గ్రామ ప్రజల తరఫున రైతుల పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున రాస్తారావు కానీ దేనికైనా సిద్ధంగా ఉంటామని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.